హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏ రాజకీయ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం. ఇప్పటికే స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గర 75 సంవత్సరాలు క్రాస్ అయింది. అయినా కానీ ఎందరో పార్టీ పెట్టారు, ఎందరో ప్రజాప్రతినిధులు వచ్చారు. రకరకాల పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, నేషనల్ పార్టీలు కావచ్చు, కోకొల్లలుగా వెలిశాయి, ప్రజలను పాలిస్తూనే ఉన్నాయి. కానీ సామాన్యుడి యొక్క జీవన స్థితిగతిని మార్చేటటువంటి ప్రజాపాలకులు ఇప్పటికి కూడా రాలేదంటే అతిశయోక్తి కాదు. దీనిని మీరు ఏకీభవిస్తారా? ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజలకు సేవ చేయాలి అనే సంకల్పంతో వస్తారు. తర్వాత అధికార అహంకారంతో ప్రవర్తిస్తూ ప్రజలను, ఓట్లేసినటువంటి ప్రజలను పచ్చిక మేసే పశువుల్లా భావిస్తూ హీనంగా, నీచంగా, నికృష్టంగా చూస్తూ వాళ్ళకు అందాల్సినటువంటి పథకాలను కూడా అందరీయకుండా మరి పరిపాలిస్తున్నటువంటి నాయకుల్ని, పార్టీల్ని ఎన్నో మీరు చూస్తుంటారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 రంగాలు కనుక మంచిగా చేసి, అభివృద్ధి చేసి ప్రజలకు అందించినట్లయితే అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఈ 3 అంశాలని ప్రాతినిధికగా భావించి ఎవరైనా చేస్తున్నారా? అలా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మనం ఓట్లేస్తున్నాం, వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. తర్వాత మనుషుల్ని, సామాన్యమైనటువంటి ప్రజల్ని, పేద ప్రజల్ని మరిచిపోతున్నారు. వాళ్ళు కోటాను కోట్లు దండుకుంటున్నారు. వాళ్ళు వంశాలు కూడా కూర్చొని తిన్నా కానీ తరగనటువంటి కోటాను కోట్ల ఆస్తుల్ని కూడబెడుతున్నారు. అంతేగాని సామాన్యమైనటువంటి ప్రజలకు సేవ చేయట్లేదు, రైతులకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, రైతులకు కావలసినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కూడా కలిగించకుండా మరి వాళ్ళు ఎలా పరిపాలిస్తున్నారో ఒక్కసారి యోచన చేయండి వాటర్స్ అంతా. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఏ ప్రజాప్రతినిధి వచ్చినా కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లుగా ఉంటుంది ఈ యొక్క భారతదేశ రాజకీయ చరిత్ర. ఎందుకంటే వీళ్ళంతా అనుకుంటున్నారో తెలియదు, అనుకొని అలా చేస్తున్నారో తెలియదు. ఫస్ట్ సేవ చేయాలి అనేటటువంటి దృక్పథంతో వచ్చిన తర్వాత అధికార అహంకారంతో, మదమెక్కిన మాత్సర్యంతో వాళ్ళు రెచ్చిపోయి ఆస్తులు కూడగట్టుకొని ఆ ఆస్తులు ఎలా కాపాడుకోవాలో అలా ప్రయత్నాలు చేస్తూ స్వలాభం కోసం పరిపాలించేటటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నంతకాలం కూడా ఈ దేశం కాదు కదా, ఈ రాష్ట్రం కాదు కదా, గ్రామాలు కూడా అభివృద్ధి పదాన నడవవు. ఉత్తమమైనటువంటి ఆలోచనలు కలిగి, ఉత్తమమైనటువంటి మనసు కలిగి, నీతి కలిగి, నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకులు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. స్వలాభం, స్వపేక్ష ఆలోచన లేకుండా ప్రజల యొక్క క్షేమమే పరమావధిగా భావించి పరిపాలించేటటువంటి వ్యక్తులు వచ్చిన నాడే భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. 3 అంశాలను ప్రధానంగా వాడు తీసుకొని డెవలప్ చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 రంగాలు కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అప్పుడు భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు చూసినట్లయితే వాళ్ళ కుటుంబంలోనే కలహాలు కలతలు రేపుకొని ప్రతి ఒక్కడు ఒక్కొక్క పార్టీలో కొమ్ముగాస్తూ వారసత్వ రాజకీయాలకు నాంది పలుకుతున్నటువంటి రాజకీయ నాయకుల్ని మట్టు పెట్టాలి. ఓటరు మేలుకోవాలి. ఎందుకంటే మనం వేసేటటువంటి ఓటు వాళ్ళని అందరం ఎక్కిస్తుంది, వాళ్ళకి అధికారం ఇస్తుంది. వాళ్ళు కోటాను కోట్లు కూడబెట్టుకుంటున్నారు. అంతేగాని సామాన్యమైనటువంటి ప్రజలను మర్చిపోతున్నారు, పేద రైతులను మర్చిపోతున్నారు. పేదవారికి వైద్య సదుపాయాలు సక్రమంగా అందక గవర్నమెంట్ హాస్పిటల్లే మనం ఉదాహరణగా చూసుకున్నట్లయితే ఎందరో రోగులు, బడుగు బలహీన వర్గాల వాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరైనటువంటి వైద్యం అందక నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. వాళ్ళని ఒక్కసారి మీరు కనుక ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక్కసారి సందర్శించండి. ఎంత నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి, హీన స్థితిలో ఉన్నాయో ఒకసారి గమనించండి. ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సంవత్సరానికి 10 కోట్లు కనుక గవర్నమెంట్ హాస్పిటల్ కనుక ఇచ్చినట్లయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు అన్నీ సక్రమంగా ఉండి
పేదవారికి మంచి వైద్యం అందుతుంది, వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి వాళ్ళు అవుతారు. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా పేదవాళ్ళ పక్షాన్ని నిలబడేటటువంటి వ్యక్తి కానీ, పేదల గురించి ఆలోచించేటటువంటి మంచి మనసు కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి కానీ లేదని చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. మీ దగ్గర రాజకీయ నాయకుడు, మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడా? మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడా? డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకునేటటువంటి ఉత్తమమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఉన్నారా? ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఒక్కసారి గెలిచి వాడి కనుక అధికారం చేపడితే కోటాను కోట్ల ఆస్తిని కూడగట్టుకుంటున్నారు. కానీ మంచి పరిపాలన అందించాలి, మరి రామరాజ్యం తీసుకురావాలి, రైతు రాజ్యం తీసుకురావాలి, బడుగు బలహీన వర్గాలను కాచి కాపాడాలి అన్నటువంటి మంచి దృక్పథం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మంచి రాజకీయ నాయకులు రావాలని, మంచి పార్టీలే వెలుగొందాలని, మీరు వేసేటటువంటి ఓటు మంచి వ్యక్తికి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. మీ వాల్యుబుల్ సమయాన్ని కేటాయించి కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.